ఈరోజు మన చర్చకు స్వాగతం. మనలో చాలామందిమి కొన్నిసార్లు సిగ్గుపడటం లేదా కొంచెం బెరుకుగా అనిపించడం, కొన్నిసార్లు అదే సాంఘిక ఆందోళన సోషల్ యాంగ్జైటీ అనుభవించే ఉంటాం కదా. అవును, చాలా సహజం అది. అదే సమయంలో ఇంకాస్త ధైర్యంగా ఉండాలి, మనలా మనం ఉండాలి, అథెంటిసిటీ అంటాం కదా, అలా ఉండాలని కూడా కోరుకుంటాం. నిజమే. సో ఈరోజు మనం ఈ కీలకమైన అంశాల గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మంచి ఆలోచన. మన విశ్లేషణకు ముఖ్యంగా 3 పుస్తకాల ఆధారం. ఒకటి మార్టిన్ యాంటోనీ, రిచర్డ్ స్వెన్సన్ రాసిన ది షైనెస్ అండ్ సోషల్ యాంగ్జైటీ వర్క్బుక్. రెండోది డాక్టర్ ఎలెన్ హెండ్రిక్సన్ రాసిన హౌ టు బీ యోర్ సెల్ఫ్. ఇది కూడా చాలా పాపులర్. ఇక మూడోది రస్ హ్యారిస్ రాసిన ది కాన్ఫిడెన్స్ గ్యాప్. వీటిల్లోని ముఖ్యమైన ఆలోచనలు, కొన్ని ప్రాక్టికల్ టిప్స్, ఇవన్నీ ఒకదానికొకటి ఎలా హెల్ప్ చేస్తాయో చూద్దాం. అవును, ఎందుకంటే ఈ 3 పుస్తకాలు వేర్వేరు యాంగిల్స్ చూపిస్తాయి. ఒకటి సమస్యను ఎలా డీల్ చేయాలో టూల్స్ ఇస్తే, అవును, ప్రాక్టికల్గా. ఇంకొకటి మన ఆలోచన విధానం, మన మైండ్ సెట్ మార్చుకోవడంపై ఫోకస్ చేస్తుంది. మూడవది ఏమో యాక్షన్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో చెప్తుంది. కరెక్ట్. సో ఈ మూడింటి కలయిక మనల్ని మనం అర్థం చేసుకోవడానికి, ముందుకు వెళ్లడానికి ఒక క్లియర్ పాత్ ఎలా చూపిస్తోందో అదే మనం ఈరోజు చూడబోతున్నాం. మన లక్ష్యం జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే కాదు, అవును, ఈ పుస్తకాల సారాంశాన్ని మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవచ్చో అర్థం చేసుకోవడం. సరే, అయితే మొదటి పుస్తకంతో మొదలు పెడదాం. ది షైనెస్ అండ్ సోషల్ యాంగ్జైటీ వర్క్బుక్. దీని మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ సోషల్ యాంగ్జైటీ అనేది ఏదో మనలో లోపం వల్ల, కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల వచ్చే వీక్నెస్ కాదట. కాదు. అది ఎక్కువగా ఇతరులు మనల్ని ఎలా చూస్తారో, జడ్జ్ చేస్తారేమో అనే భయం వల్ల వస్తుందట. ఇది చాలా కామన్ ఎక్స్పీరియన్స్ అయినా మనల్ని బాగా వెనక్కి లాగేస్తుంది కదా. పార్టీకి వెళ్తే ఎవ్వరూ పలకరించలేదనుకోండి, వెంటనే నన్ను ఎవ్వరూ ఇష్టపడరు అని ఫిక్స్ అయిపోవడం. లేదా ఒక ప్రెజెంటేషన్ ఇచ్చే ముందు నేను ఖచ్చితంగా తడపడతాను, అందరూ నవ్వేస్తారు అని ఊహించుకోవడం. ఇది చాలా జరుగుతోంది. ఇవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకి, కానీ ఇవి నిజాలు కావు. వీటిని గుర్తించాలి. ముందు గుర్తించి నిజంగా అందరూ నా గురించే ఆలోచిస్తున్నారా, నా ప్రతి కదలికను గమనిస్తున్నారా, లేక ఇది నా భయమా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం ముఖ్యం. కానీ ఆ ఆలోచనలు చాలా రియల్గా అనిపిస్తాయి కదా. అంత ఈజీగా ఇవి జస్ట్ థాట్స్ అని కొట్టిపారేయడం కష్టమేమో. దానికి బుక్ ఏమైనా సొల్యూషన్ చెప్తుందా? ఖచ్చితంగా. అందుకే వీటిని గుర్తించాక వాటి ప్లేస్లో మరింత రియలిస్టిక్, బ్యాలెన్స్డ్ ఆలోచనలు పెట్టమని సూచిస్తుంది. ఉదాహరణకు నేను తడబడవచ్చు, ఏమో కానీ నేను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పగలను అనుకోవటం. లేదా కొంతమంది నాతో మాట్లాడకపోవచ్చు, పార్టీలో అందరూ నన్ను ద్వేషిస్తున్నారని కాదు కదా అని ఆలోచించటం. దీనికి తోడు ఈ పుస్తకం ఎక్స్పోజర్ థెరపీ అని ఒక పవర్ఫుల్ టెక్నిక్ని రికమెండ్ చేస్తుంది. ఎక్స్పోజర్ థెరపీ వినడానికే కొంచెం భయాన్ని డైరెక్ట్గా ఫేస్ చేయడమా? అవును, కానీ దాన్ని స్టెప్ బై స్టెప్గా తెలివిగా చెయ్యాలి. మనకు యాంగ్జైటీ కలిగించే సిట్యువేషన్స్ని పూర్తిగా అవాయిడ్ చేసే బదులు వాటిని చిన్న చిన్న డోసుల్లో ఎదుర్కోవటం. ఓకే, ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్లో పిజ్జా ఆర్డర్ చేయడంతో మొదలుపెట్టొచ్చు. అది కొంచెం ఈజీ అనుకుంటే తర్వాత స్టెప్పు బయట అపరిచితుడిని దారి అడగడం. ఆ తర్వాత చిన్న గ్రూప్లో మన అభిప్రాయం చెప్పడం. అలా నెమ్మదిగా స్లోగా లెవెల్ పెంచుకుంటూ పోవాలి. ప్రతి చిన్న సక్సెస్ మనకు ధైర్యాన్నిస్తుంది. ఇక్కడ కన్సిస్టెన్సీ ముఖ్యం. స్విమ్మింగ్ నేర్చుకునేటప్పుడు మెల్లమెల్లగా నీళ్లలోకి దిగినట్టన్నమాట. సరిగ్గా, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దీనికి హెల్ప్ చేయడానికి కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. డీప్ బ్రీదింగ్, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్, లేదా ఏదైనా ప్రశాంతమైన ప్లేస్ని ఊహించుకోవడం, విజువలైజేషన్. ఇవి ఆందోళనను తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ టెక్నిక్ ప్రవర్తనా ప్రయోగాలు, బిహేవియరల్ ఎక్స్పెరిమెంట్స్ అంటారు. అదెలా? మనం భయపడే వర్స్ట్ కేస్ సినారియో ఒకటి రాసుకోవాలి. నేను మీటింగ్లో మాట్లాడితే అందరూ నన్ను ఎగతాళి చేస్తారు, నా పరువు పోతుందే అని అనుకున్నామనుకోండి. అది రాసుకుని తర్వాత ధైర్యం చేసి మీటింగ్లో మాట్లాడి చూడాలి. తర్వాత నిజంగా ఏం జరిగిందో నోట్ చేసుకోవాలి. బహుశా ఎవరూ పట్టించుకోకపోవచ్చు, లేదా ఒకరిద్దరు ఇంట్రెస్ట్ చూపించవచ్చు. మనం ఊహించినంత ఘోరంగా చాలాసార్లు జరగదు. నిజమే కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన భయం నిజంగా ఎంత లాజికల్గా ఉందో తెలుసుకోవాలంటే దాన్ని కొంచెం టెస్ట్ చేయాల్సిందే. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. మన థాట్స్ని, ఫియర్స్ని క్వశ్చన్ చేసి వాటిని రియల్ లైఫ్లో టెస్ట్ చేసుకోవడం. సరే,
ఈ మొదటి పుస్తకం ఇలాంటి టూల్స్ మీద ఫోకస్ చేస్తే రెండో పుస్తకం డాక్టర్ ఎలెన్ హెన్రిక్సన్ రాసిన హౌ టు బీ యువర్ సెల్ఫ్ ఇది మన ఇన్నర్ వరల్డ్లోకి ఇంకొంచెం డీప్గా వెళ్తుంది కదూ, ముఖ్యంగా మనలా మనం ఉండటం అనే ఐడియా మీద. అవును, ఈ పుస్తకం సిగ్గుని లేదా సోషల్ యాంగ్జైటీని మనం మన రియల్ సెల్ఫ్ని దాచుకోవడానికి వేసుకునే ఒక మాస్క్ లాగా చూస్తుంది. మాస్క్ లాగా? అవును, ఇతరులు మనల్ని ఇష్టపడరేమో, క్రిటిసైజ్ చేస్తారేమో అనే భయంతో మనం ఒరిజినల్ థాట్స్ని, ఫీలింగ్స్ని బయటపెట్టడానికి జంకుతాం. ఇక్కడొక కీ కాన్సెప్ట్ స్పాట్లైట్ ఎఫెక్ట్. స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటే మనం ఏదైనా చిన్న తప్పు చేసినా లేదా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా అందరి అటెన్షన్ మన మీదే ఉందని, మన ప్రతి మూవ్మెంట్ని అనలైజ్ చేస్తున్నారని ఫీల్ అవ్వడం. అబ్బా, ఇది నిజమే. నా షర్ట్ మీద చిన్న మరక పడితే రోజంతా దాని గురించి ఆలోచిస్తాను, అందరూ చూస్తున్నారేమో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ రియాలిటీలో చాలామంది వాళ్ళ సొంత ఆలోచనల్లో, వాళ్ళ లైఫ్స్లో బిజీగా ఉంటారు. మనం అనుకున్నంతగా మనల్ని ఎవరూ గమనించరు. ఈ స్పాట్లైట్ ఎఫెక్ట్ అనేది మన భ్రమే అని రియలైజ్ అయితే యాంగ్జైటీ చాలా వరకు తగ్గుతుంది. అప్పుడు ఆథర్ చెప్పినట్టు నిజాయితీ అభ్యాసం అంటే ఆథెంటిసిటీ ప్రాక్టీస్ చేయడం ఈజీ అవుతుంది. నిజాయితీ అభ్యాసం అంటే ఎప్పుడూ నిజమే మాట్లాడటమో లేదా కేవలం నిజం చెప్పడం అనే కాదు, మనల్ని మనం నిజాయితీగా ఎక్స్ప్రెస్ చేసుకోవడం. అంటే సంభాషణల్లో ఎప్పుడూ పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇవ్వాలి, చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడాలి అనే ప్రెషర్ వదిలేయడం. మన జెన్యూన్ ఎమోషన్స్, ఒపీనియన్స్, కొన్నిసార్లు మన డౌట్స్ని కూడా షేర్ చేసుకోవడానికి రెడీగా ఉండటం. కొన్నిసార్లు మన వల్నరబిలిటీని అంటే మన బలహీనతను చూపించడం కూడా రిలేషన్షిప్స్ని స్ట్రాంగ్ చేస్తుంది తెలుసా? అవునా? ఎలా? ఎందుకంటే అది మనల్ని మరింత హ్యూమన్గా, అప్రోచబుల్గా చేస్తుంది. మనం కూడా పర్ఫెక్ట్ కాదని చూపించడం వల్ల అవతలి వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అంటే ఈ పర్ఫెక్ట్గా ఉండాలి అనే ప్రెజర్ వదిలేయమంటున్నారు. అది కొంచెం భయంగానే ఉంటుంది కదా. చిన్నప్పటి నుండి తప్పులు చెయ్యకూడదు అని నేర్పిస్తారు మనకి. ఆ భయం ఎందుకొస్తుందంటే మన లోపల ఒక అంతర్గత విమర్శకుడు ఉంటాడు, ఇన్నర్ క్రిటిక్ అంటాం కదా. ఆ వాయిస్. అదే, మనసులో ఒక వాయిస్ ఉంటుంది. నువ్వు సరిపోవు, ఇలా మాట్లాడితే అందరూ నవ్వుతారు, చూడు మళ్ళీ ఫెయిల్ అయ్యావు అని కంటిన్యూస్గా క్రిటిసైజ్ చేస్తూ మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఈ పుస్తకం ఆ వాయిస్ని గుర్తించి దాన్ని ఛాలెంజ్ చేయమని చెప్తుంది. అది ఫ్యాక్ట్ కాదు, జస్ట్ ఒక పాత హ్యాబిచువల్ థింకింగ్ ప్యాటర్న్ అని గ్రహించాలి. దాన్ని ఎలా మార్చాలి మరి? ఆ క్రిటిక్ని ఒక ఇన్నర్ కోచ్గా మార్చుకోవాలి. అంటే మనతో మనం దయగా, పాజిటివ్గా మాట్లాడుకోవడం, సెల్ఫ్ టాక్ అంటాం కదా. దానికి తోడు సెల్ఫ్ కంపాషన్, స్వీయ కరుణ చాలా చాలా ముఖ్యం. స్వీయ కరుణ? అవును. తప్పు చేసినప్పుడు మనల్ని మనం తిట్టుకోకుండా, పర్లేదు, ఇట్స్ ఓకే, మనుషులన్నాక తప్పులు చేస్తారు, దీని నుండి ఏం నేర్చుకోవచ్చు అని మనల్ని మనం ఓదార్చుకోవడం, మన పట్ల దయ చూపించడం. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే మనల్ని మనం కరుణతో చూసుకోకపోతే ఇతరుల నుండి దాన్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం? ఇది చాలా పవర్ఫుల్ ఐడియా, నిజమే. అలాగే ఈ పుస్తకంలో నన్ను ఇంప్రెస్ చేసిన ఇంకో ప్రిన్సిపల్ పరిపూర్ణత కంటే ప్రవర్తన ముఖ్యం. బిహేవియర్ ఓవర్ పర్ఫెక్షన్. అంటే ఒక పనిని 100% పర్ఫెక్ట్గా చేయలేకపోయినా పర్లేదు, అసలు ఆ పని చేయడానికి ప్రయత్నించడమే ముఖ్యమని. అవును, ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకు ఒక పార్టీకి వెళ్ళామనుకోండి, అక్కడ అందరితోనూ అద్భుతంగా మాట్లాడలేకపోవచ్చు, కానీ అసలు వెళ్ళడం, అక్కడ ఉండడం అంటే బీయింగ్ ప్రెజెంట్, 1-2 మాటలు మాట్లాడటానికి ప్రయత్నించడం, అదే ముఖ్యం. ఆ పర్ఫెక్షనిజం అనే బరువుని దించుకుంటే పార్టిసిపేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. బాగా చెప్పారు. సో మొదటి 2 పుస్తకాలు మన థాట్స్, మన ఆథెంటిసిటీ మీద ఫోకస్ చేస్తే మూడో పుస్తకం రస్ హ్యారిస్ రాసిన ది కాన్ఫిడెన్స్ గ్యాప్. ఇది అసలు సిసలైన యాక్షన్ గురించి మాట్లాడుతోంది. ఇది కాన్ఫిడెన్స్ గురించి మనకున్న ఒపీనియన్స్నే ఛాలెంజ్ చేస్తుంది కదా. నిజంగా ఇది చాలా రెవల్యూషనరీ ఐడియా. మనలో చాలా మందిమి నాకు కాన్ఫిడెన్స్ వచ్చాక ఆ పని చేస్తాను అని వెయిట్ చేస్తూ ఉంటాం. అవును, వాయిదా వేస్తూ ఉంటాం. కానీ ఈ పుస్తకం చెప్పేది దానికి కంప్లీట్ ఆపోజిట్. ముందు యాక్షన్ తీసుకో, కాన్ఫిడెన్స్ దానికదే ఫాలో అవుతుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నప్పటికీ మనకు ముఖ్యమైన పని చెయ్యడం. వావ్! అంటే కాన్ఫిడెన్స్ అనేది యాక్షన్కి రిజల్ట్, రీజన్ కాదన్నమాట. భలే ఉందిది. ఖచ్చితంగా. దీన్నే మిత్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటారు ఆథర్.
ఆ కాన్ఫిడెన్స్ వచ్చే రోజు కోసం వెయిట్ చేయడంలో అర్థం లేదు. ఇది యాక్సెప్టెన్స్ అండ్ కమిట్మెంట్ థెరపీ అంటే ఏసీటీ అనే అప్రోచ్ మీద బేస్ అయి ఉంటుంది. ఏసీటీ, ఓకే. ఏసీటీలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విలువల ఆధారిత జీవనం, వాల్యూస్ బేస్డ్ లివింగ్. అంటే మన లైఫ్లో మనం దేనికి విలువిస్తాం, ఫ్రెండ్షిప్కా, ఫ్యామిలీకా, నేర్చుకోవడానికా, హెల్త్కా అని క్లారిటీ తెచ్చుకుని ఆ వాల్యూస్కి తగ్గట్టుగా మన యాక్షన్స్ని చూస్ చేసుకోవడం. వాల్యూస్ ప్రకారం జీవించడం వినడానికి బాగుంది, కానీ యాంగ్జైటీ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వాల్యూస్ గురించి ఆలోచించడం కూడా కష్టమేమో. కష్టమే కాదనట్లేదు, కానీ ఆ వాల్యూస్ మీదున్న కమిట్మెంటే యాంగ్జైటీ ఉన్నప్పటికీ మనల్ని ముందుకు నడిపించే ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తికి స్నేహం చాలా విలువైంది అనుకుందాం. సరే. అతనికి సోషల్ యాంగ్జైటీ ఉంది, కానీ తన ఫ్రెండ్కి హెల్ప్ కావాలి. అప్పుడు ఆ వ్యక్తి తన యాంగ్జైటీని ఫీల్ అవుతూనే ఆ ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి బయటకు వెళ్తాడు. ఎందుకంటే ఆ యాక్షన్ తన వాల్యూకి తగ్గట్టుగా ఉంది. యాంగ్జైటీ పోలేదు, కానీ వాల్యూ దాన్ని ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ చేసింది. అర్థమైంది. అంటే మన వాల్యూస్ ఒక కంపాస్ లాంటివన్నమాట. ఈ పుస్తకంలో డిఫ్యూజన్ టెక్నిక్ గురించి కూడా చెప్పారు కదా, అది ఎలా పనిచేస్తుంది? డిఫ్యూజన్ అంటే మన ఆలోచనల నుండి మనల్ని మనం వేరు చేసుకోవడం. ఆ థాట్స్లో పూర్తిగా మునిగిపోకుండా వాటిని జస్ట్ ఆలోచనలుగా గమనించడం. కొంచెం వివరంగా చెప్తారా? చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను పనికిరాని వాడిని అనే థాట్ వచ్చిందనుకోండి, దాన్ని గుడ్డిగా నమ్మేకుండా దాన్ని ఇలా గమనించాలి. నా మైండ్లో నేను పనికిరాని వాడిని అనే ఒక థాట్ ఇప్పుడు ప్లే అవుతోంది. లేదా నేను భయపడుతున్నాను అనడానికి బదులు నాకు భయం అనే ఫీలింగ్ కలుగుతోంది అని గుర్తించడం. ఇలా చేసినప్పుడు ఆ థాట్కి మనకు మధ్య కొంచెం డిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. దానికి పవర్ తగ్గుతుంది. ఆలోచన మనల్ని లాగేస్తుంటే కొంచెం పక్కకి జరిగి, ఓ, నా మైండ్ మళ్ళీ ఆ పాత స్టోరీ చెప్తోంది అని గమనించడం లాంటిదనమాట. ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే థాట్స్తో ఫైట్ చేయకుండా వాటిని జస్ట్ అబ్జర్వ్ చేయడం. మరి కరేజ్, ధైర్యం, కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం, ఈ రెండిటి మధ్య తేడా ఏంటి ఈ బుక్ ప్రకారం? ధైర్యం అంటే భయం, యాంగ్జైటీ, డౌట్ లాంటి డిఫికల్ట్ ఫీలింగ్స్ ఉన్నప్పటికీ మన వాల్యూస్కి తగ్గట్టుగా యాక్షన్ తీసుకోవడం. ఇది ఒక చాయిస్, ఒక బిహేవియర్. ఓకే. ఆత్మవిశ్వాసం అనేది ఈ ధైర్యమైన యాక్షన్స్ వల్ల టైంతో పాటు పెరిగే ఒక ఫీలింగ్, ఒక బిలీఫ్. అది ప్రాక్టీస్తో వస్తుంది. కాబట్టి యాంగ్జైటీతో పోరాడ్డం లేదా అది ఎప్పుడు పోతుందా అని వెయిట్ చేయడం కన్నా దాన్ని యాక్సెప్ట్ చేయడం ముఖ్యం. యాక్సెప్టెన్స్. అవును, సరే, నాకిప్పుడు యాంగ్జైటీగా ఉంది, అయినా సరే నేను ఈ పని చేస్తాను ఎందుకంటే ఇది నాకు ముఖ్యం అనే యాటిట్యూడ్ కావాలి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే భయంతో ఫైట్ చేయడం ఆపేసి దాన్ని మనతో పాటు రానిచ్చి మన పని మనం చేసుకుపోవడమే అసలైన ధైర్యం. అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు ఈ 3 పుస్తకాల సారాంశాన్ని కలిపి చూస్తే ఒక కంప్లీట్ పిక్చర్ కనిపిస్తోంది. ఇవి ఒకదానికొకటి ఎలా బలాన్నిస్తాయో కొంచెం చెప్తారా? తప్పకుండా. మొదటి పుస్తకం ది షైనెస్ అండ్ సోషల్ యాంగ్జైటీ వర్క్ బుక్ మన థాట్ ట్రాప్స్ని గుర్తించి ఛాలెంజ్ చేయడానికి, భయాలని ఫేస్ చేయడానికి కావలసిన ప్రాక్టికల్ టూల్స్ ఇస్తుంది. కాగ్నిటివ్, బిహేవియరల్ టెక్నిక్స్, ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇది ఒక రకంగా మన టూల్ కిట్ లాంటిది. రైట్. ఇక రెండో పుస్తకం హౌ టు బీ యువర్ సెల్ఫ్. ఇది మన ఇన్నర్ యాటిట్యూడ్ మీద ఫోకస్ చేస్తోంది. సెల్ఫ్ యాక్సెప్టెన్స్, ఆథెంటిసిటీ, సెల్ఫ్ కంపాషన్, స్పాట్లైట్ ఎఫెక్ట్ని అర్థం చేసుకోవడం, వీటి ద్వారా మన మైండ్ సెట్లో చేంజ్ తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మన మైండ్ సెట్ షిఫ్ట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక మూడో పుస్తకం ది కాన్ఫిడెన్స్ క్యాప్ యాక్షన్ ఇంపార్టెన్స్ని స్ట్రెస్ చేస్తుంది. ఫియర్ ఉన్నప్పటికీ మన వాల్యూస్కి తగ్గట్టుగా ముందుకు వెళ్లడం ఎలాగో నేర్పుతుంది. కాన్ఫిడెన్స్ కోసం వెయిట్ చేయకుండా కరేజియస్గా స్టెప్ వేయమని ఎంకరేజ్ చేస్తుంది. ఇది మన యాక్షన్ ఫిలాసఫీని బిల్డ్ చేస్తుంది. అంటే ఈ 3 కలిస్తే మనకు కావాల్సిన టూల్స్, రైట్ మైండ్ సెట్, ఇంకా యాక్షన్ తీసుకోవడానికి కావాల్సిన మోటివేషన్ అన్నీ లభిస్తాయన్నమాట. సరిగ్గా. ఈ మొత్తం డిస్కషన్ నుండి మనం తీసుకోవాల్సిన కీ మెసేజ్ ఒక్కటే అనిపిస్తుంది నాకు. చేంజ్ అనేది భయం పోయాక స్టార్ట్ అవ్వదు, భయం ఉన్నప్పుడే యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే వస్తుంది. మన అసలైన స్వరూపం మన ఇంపర్ఫెక్షన్స్తో సహా ఇతరుల ముందు ప్రెజెంట్ చేయడానికి సరిపోతుంది. పర్ఫెక్ట్ మాస్క్ అవసరం లేదు. చిన్న చిన్న కన్సిస్టెంట్ స్టెప్స్ వేయడం ద్వారా ఓవర్ టైం పెద్ద మార్పును తీసుకురావచ్చు. ఈ 3 పుస్తకాల ఎసెన్స్ ఒక్కటే.
మనల్ని మనం మార్చుకోవడానికి బయటి పర్మిషన్ కోసం వెయిట్ చేయక్కర్లేదు. మనలోని భయాన్ని యాక్సెప్ట్ చేస్తూ మనకు ఏది ముఖ్యమో దానివైపు ఒక చిన్న అడుగు వేయడం ప్రారంభిస్తే చాలు, మార్పు దానికదే మొదలవుతుంది. చాలా బాగా చెప్పారు. ఈ లోతైన విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. ఈ పుస్తకాల నుండి మనం తెలుసుకున్న విషయాలు ఒక కొత్త పర్స్పెక్టివ్ని, కొన్ని ప్రాక్టికల్ వేస్ని అందిస్తాయని ఆశిస్తున్నాము. ముగించే ముందు ఒక చిన్న థాట్. ఒకవేళ ఎవరైనా తమ యాంగ్జైటీని శత్రువులా కాకుండా, ఓకే, ఇది నాతో పాటు ఉండే ఒక సహప్రయాణికుడి లాంటిది అని యాక్సెప్ట్ చేస్తూ, దానితో పోరాడకుండా, అదే టైంలో తమకు నిజంగా ఏది ముఖ్యమో ఆ వాల్యూస్ కోసం ప్రతిరోజు కేవలం ఒక చిన్న ధైర్యమైన అడుగు, జస్ట్ వన్ స్మాల్ స్టెప్ వేయడం ప్రారంభిస్తే, అలా చేసినప్పుడు అథెంటిసిటీ మరియు నిజమైన కాన్ఫిడెన్స్ అనేవి మనం వెతుక్కోకుండానే అవే వాటంతటవే చాలా న్యాచురల్గా ఎలా పెరుగుతాయో ఊహించుకోండి. దీని గురించి ఆలోచించండి.